11 గంటలకు అనుకున్నటువంటి కార్యక్రమం ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మనమంతా కూడా ఈ టర్మ్ లోపల ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ మండల పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిల్ ఇప్పుడు మన సభా కార్యక్రమం, మన ఆత్మీయ సన్మానం తీసుకునేటటువంటి కార్యక్రమానికి గౌరవ ప్రియతమ నేత శ్రీ ఎస్ రాజేంద్ర రెడ్డి అన్న గారి యొక్క కోరిక మేరకు, ముందుగా మనందరి కోరిక మేరకు అన్న వారిని పిలవడం అనేటటువంటి జరిగింది. రెడీగానే సరే మంచిది వచ్చేస్తా సండే రోజు అని చెప్పడం జరిగింది. మాకు ఈ సమయం ఇచ్చినందుకోసం అని చెప్పి నేను ఎంతో సంతోషపడుతూనే ఉన్నా. అధ్యక్షత వహించిన మన జిల్లా అధ్యక్షుడు ఎస్ రాజేంద్ర రెడ్డి సార్ గారికి, అలాగే నవీన్ కుమార్ రెడ్డి సార్ గారికి, అలాగే ప్రతి మండలాల నుంచి వచ్చిన ఎంపీపీలకు, జడ్లకు, అలాగే మీడియా మిత్రులు, మనకు అసలు గెలుస్తుందా లేదో అన్నట్ల సార్కి ఎట్లుందో తెలియదు, మన క్యాండిడేట్కి ఎట్లుందో తెలియదు. కానీ మాకైతే గోవా పోయినాక అసలు తిన్న అన్నం కూడా అడగట్లేదు. ఒకరికొకరితో వైకాసి కూర్చొని అన్నలు కానీ చెల్లెళ్ళు కానీ ఎవరికైతే అనుకున్నారో ఎట్లా వేస్తారు అని కాసి ఎంతవరకు మాకు సహాయశక్తిలో మేము ప్రవర్తించినాము, ఎవరెవరు ఎట్లా ఉంది వాళ్ళ మనసులో మాట ఎట్లా కాసి ఫస్ట్ అసలు ఎవరికి వేస్తారని అడగకుండా ఎట్లా ఉంది మీ ఉద్దేశం, మీ మండలంలో ఎట్లా ఉంది, మీ మండలంలో ఎట్లా ఉంది అని కాసి అడిగి అసలు వాళ్ళకన్నా ఎక్కడ టెన్షన్ పడకాసి లేదు. సరే ఏదేమన్నా అని మన కేసీఆర్ గారు మనము ఆ బీఫామ్ మీద మనం గెలిచినాము, టీఆర్ఎస్ బీఫామ్తో మనం గెలిచినాం కాబట్టి మనం కానీ ఓటు వేయకుంటే మన పార్టీని మనమే ద్రోహం చేసుకుంటాము. కాబట్టి ఎందుకంటే అన్నం తిన్న కాడ సున్నం పెట్టినట్లయితే, ఎందుకంటే మన పార్టీకి మనం ద్రోహం చేసుకుంటే మన తల్లి పాలు తాగిపేసి మన తల్లి రొమ్ముడుతున్నట్లయితే, కాబట్టి మనము ఏదేమన్నా ఉండని ఎవరు పైసలు ఇచ్చినా కానీ డబ్బులు ఇచ్చినా తీసుకోవద్దని కూడా చెప్పలేదు. మన వాళ్ళు కూడా మన సార్ కానీ అందరు కూడా తీసుకోవాలని చెప్పిండ్రు. కాబట్టి ఎందుకంటే మన పార్టీకి ద్రోహం తెలియదు kasi ఎంతవరకు మనం సరే ఇంకొకరు మనం ఒక వారి రోజులు ఉన్నా కూడా కానీ తిన్నారు, తాగిండ్రు, అంతా చేసిండ్రు కూడా. కానీ ఒకటి ఏంటంటే ఆ రోజు కేటీఆర్ వచ్చిన రోజు ఆ రోజుతోన చాలా మంది కూడా లేడీస్ కానీ మొబైల్ కానీ ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకొని కాసి అసలు ఎందుకంటే ఏదో ఒక కుటుంబ సభ్యులు అనుకొని మా కుటుంబంలో ఉన్న వ్యక్తి అనుకొని కాసి కూడా ప్రతి ఒక్కరు స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యే సార్ అందరూ ప్రతి ఒక్కరు కంట నీళ్ళు పెట్టుకున్నారు. మాకు కూడా చాలా మేము ఒక 5-10 నిమిషాలు ఏడ్చినాము. ఆ రోజు ఉదయం నుంచి ఏడ్చుకున్నాం. ఎందుకంటే మాకు అంతకుముందు కూడా రామ్మోహన్ రెడ్డి సార్, ముక్తార్ రామ్మోహన్ సార్ మాకు అంతకుముందు వచ్చి కలిసినప్పుడు మా సార్ మాట్లాడినప్పుడు కూడా ఆ రోజు అంతకుముందు కూడా మేము ఏడ్చినాం. ఎందుకంటే సార్ ఏదంటే తన ఎలక్షన్లో కూడా అనడం లేదు తెలియదు, రామ్మోహన్ రెడ్డి సార్ మాట ఒక మాట అన్నాడు. ఎందుకంటే దయచేసి మీరు మాత్రం ఓటేయరము, మీ కాలు మొక్కుతామని ఒక మాట మాట్లాడితే ఆ రోజు అందరికీ ఏడుపు వచ్చింది. ఆ రోజు ఏడ్చినాం మేము. కాబట్టి ఎందుకంటే మా ఎలక్షన్లో కానీ సార్ ఎలక్షన్లో కూడా మేము ఎప్పుడు కంట్ల దాడి పెట్టుకోలేదు, అంత బాధపడలేదు. కానీ సార్ మీ ఓటుకైతే మేము చాలా బాధపడ్డాము, ఏడ్చినాము. ప్రతి ఒక్కరు కూడా ఏమని కాసి అన్నలకు తమ్ముళ్ళకు కూడా ఏమని చెప్పినాం. కాబట్టి అందరూ కూడా వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు జరుపుకుంటూ, ఎందుకంటే అందరూ కూడా చాలా మంది వేసిండ్రు. ఎందుకంటే మన పార్టీ గెలిపించిండ్రు కాబట్టి అందరికి కూడా ప్రతి ఒక్క ఓటు వేసిన అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్ళకు, మన ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు కూడా కష్టపడి అందరూ కూడా మా ఇంట వచ్చి కాసి గురించి చేసినందుకు, గెలిపించినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎక్కడ మీటింగ్ ఉన్నా 14 కాన్స్టిట్యూన్సీలకు మీరు ఎమ్మెల్సీ మరి ప్రతి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా తప్పకుండా అన్ని మండలాలు తిరిగి మీరు మరి అందరికీ కూడా ఉత్సాహం చేసి తప్పకుండా పార్టీ అభ్యర్థులకు గెలుపుకొని పాటుపడతారని కోరుతూ మరి ఎట్లా జరుగుతాయి కదా సార్, తప్పకుండా ప్రతి మండలంలో కూడా మీరు పాల్గొనాలి. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు లేరు, వేరే పార్టీ అపోజిషన్ ఎమ్మెల్యేలు ఉంటారు. కాబట్టి మీరు వస్తుంటే కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ఒక ఉత్సాహం ఊపు అనేది ఉంటుంది. తప్పకుండా మీరు ముందర కూడా అట్లా పాల్గొని మరి పార్టీ అభివృద్ధి కొరకు పాటుపడతారని కోరుతూ మాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. పులి ఎమ్మెల్యే ఎస్ రాజేంద్ర రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మన నారాయణపేట నియోజకవర్గం అనుకో, మన జిల్లా అనుకో, మా కోయిలకొండ మండలం ఇక్కడనే వస్తుంది. కాబట్టి మిగతా కాన్స్టిట్యూన్సీలు కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఎంపీటీసీలు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి తీసుకొని పోయిన తర్వాత మనము మళ్ళీ రైతుల్లో వాళ్ళకు భోజనం పెట్టి, వదినమ్మ వాళ్ళ ఎస్ఆర్ రెడ్డి గారి కూతురు పెళ్లిలో కూడా ఆ రకంగా మనం చూసుకోలేదు. పోతుంటే కానీ వస్తుంటే కానీ భోజనాలు, నీళ్లు, మంచిది చెడ్డది, వాళ్ళకి ఏమన్నా అనివార్య కారణాల వల్ల ఏమైనా అయినా కానీ మళ్ళీ సపరేట్గా ఒక వెహికల్ పెట్టేసి మీరు పెడతారా మేము పెడతామా
లేకుంటే అనే దాని మీద ఆ రకంగా కట్టుదిట్టంగా పనిచేసినందుకు ఈరోజు మనం జిల్లాలో కాదు రాష్ట్రంలో గల్ల ఎగిరించే పరిస్థితి మనం ఈరోజు మనకు ఆ స్థానం మనకు వచ్చిందని చెప్పేసి నేను అందరి ముందు చాలా మంది ఏంది ఇట్లా మాట్లాడతాడు మీ ఎమ్మెల్యే అట్లా మాట్లాడేది అదే పని అదే కథ అదే మన పని కూడా అట్లనే ఉంటుందని చెప్పేసి ఒక్కొక్కసారి ఎమ్మెల్సీ గారికి కూడా కోపం రావచ్చు. కానీ మన సారు చెప్పిన ఫాలోఅప్లో మనం పోతే ఒకసారి మనకు కూడా చిరాకు అనిపిస్తుందేమో, కానీ సార్ చెప్పిన పని మనం చేస్తే తర్వాత మనకు చాలా రిలీఫ్ అనేది ఉంటుంది. చూస్తూ ఉన్నాం ఈరోజు జనరల్ మీటింగ్లు కానీ వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళు ఓపెనింగ్లు కానీ వాళ్ళ పనితీరు కానీ ఎక్కడ కూడా ఎక్కడ చేసిన కొంగడి అక్కడే అన్నట్టు మనం చేసిన పనులకు వాళ్ళు టైం చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ మా దగ్గర టీఎస్ఎస్ బిల్డింగ్ కంప్లీట్ అయింది, మన బీఆర్ఎస్ పార్టీ అనుకుందాం. అయినా కంప్లీట్ అయినప్పుడు ఎమ్మెల్యే గారు అక్కడ టైం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎక్కడ పోతున్నాం? 6 నెలలు అవుతుంది కోయకొండ నుంచి నారాయణపేట వరకు, మన అబ్బంపల్లి గేట్ వరకు, బీటీ రోడ్ వరకు కంప్లీట్ ఆల్రెడీ ఫండ్ వచ్చింది. మా దగ్గర 6 నెలలకి వెళ్ళి దుమ్ము వచ్చి మా ఊరు దగ్గర సీసీ రోడ్ ఏమని చెప్పేసి మేము ఆ రోజు ఒక వినతి పత్రం ఇస్తే అది అయ్యిందని అన్నారు. కాలేలో అయిందా అని ఏదో ఒకటి ఒక పని చేయమని చెప్పేసి మేము మొరపెట్టుకున్నా కూడా ఒక 5-6 మంది ఈరోజు హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు. అంటే పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది ఎవరో మాట్లాడినా కానీ వస్తే ఎమ్మెల్యే గారు వస్తే 100 మంది జమ అవుతుండేమో, కానీ మరి పాలన అనేది ఎక్కడ పోతుంది, ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎక్కడ అనేది మాకు అర్థమైతే లేదు. మరి ఆ రకంగా ప్రెస్ వాళ్ళు తీసుకుపోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళని నేను కోరుతా ఉన్నా. జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మా ఎమ్మెల్సీ గారు సన్మాన కార్యక్రమంలో మాట్లాడడానికి అవకాశం వచ్చింది కాబట్టి ఎమ్మెల్సీ గారు కూడా జనరల్ బాడీలో మాట్లాడతారా, జిల్లా జనరల్ బాడీలో మాట్లాడతారా? పరిస్థితి ఈ రకంగా ఉంది. కోయిలకొండ మండలం సంగనూన్పల్లి విలేజ్ లో అక్కడ పీటీ రోడ్డు సీసీ రోడ్ ఏదో ఒకటి వేయాలని చెప్పేసి నేను అందరి ముందర నేను పేపర్లను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆ దుమ్ము రావడం వల్ల ఒక 5-6 మంది హైదరాబాద్ లో మా ఊరు దగ్గర ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ పేషెంట్లు అయిపోయినారు. మేము సంతోషపడాలన్నా బాధపడాలన్నా మాకు ఏం అర్థమైతే లేదు. అదే ఎమ్మెల్యే గారు ఎస్ రాజేంద్ర రెడ్డి గారే ఉంటే వారం రోజుల్లో కంప్లీట్ అయిపోయేది. మాకు సత్తా ధైర్యం అనేది ఉండేది. వాళ్ళు అడిగే వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, అయిన వాళ్ళు ఏ రకంగా ఉన్నారు అనేది అందరూ కూడా చెప్తా ఉన్నారు. పోయిన వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా కొంతమంది అక్కడక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా 12 గంటలకు మాట్లాడతాడంట, 1 గంటకు చేస్తాడంట. నాకేదో అర్థం కాలేదు. అది ఏమన్నాయో కానీ మనకు సంబంధం లేదు. దయచేసి రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లు ఏవైతే ఉన్నావో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మళ్ళీ మన ఉనికి చాటుకోవాలంటే మనమంతా కలిసికట్టుగా ఎవరికి ఏం భయపడేది ఏం లేదన్నా. మనం భయపడితే భయమే మనకు ఇదైతుంటుంది. ఏమీ లేదు అక్కడ. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎంతసేపు ఉరుకుతారు? ఉరికినోడు ఆగాల్సిందేగా. మనం చేసిందే ఉంది, వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళు 10 రోజుల్లో ఇంకొక 2-3 నెలల్లో వాళ్ళు ఇంకా వాళ్ళ పనులన్నీ బయటపడతాయి. అయితే వాటి పనులే బయటపడతాయి. మనం చేసిన పని చేసి నేను కార్యకర్తల్ని, పెద్ద మనుషుల్ని, ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నా. మనము రావాలి, కింద స్థానికంగా ఉంటేనే మళ్ళీ మనం ఎమ్మెల్యే గారు మన ఎస్ఆర్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటాం. లేకపోతే కింద ఏమి లేకపోయిందంటే మనకి ఎక్కడ కూడా మాట్లాడడానికి వాయిస్ అనేది లేకుంటుంది. దయచేసి నేను అందరినీ కోరుతా ఉన్నా. అన్న నవీన్ అన్న, మన నారాయణపేట నియోజకవర్గం దయచేసి కోయిలకొండ మండలం కూడా ఒకటి ఉంటుంది. మేము కానీ మా వాళ్ళు కానీ అందరికీ సరిపడది. అడిగితే దయచేసి మీరు కూడా మా నారాయణపేటని దృష్టిలో పెట్టుకోవాలి, ఎస్ఆర్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గతంలో ఏదో కాలు మొక్కినా ఏలు మొక్కినా ఇంకా చేయాలని చెప్పేసి మనకు కూడా చేస్తే బాగుంటుంది. మనం కూడా ఒక ముందు చాటుకుంటాం, భాజపా గల్లేరగేసి నిలబడతాం అనేది మనం ఇన్ని ఉన్నా కూడా మనం తెలియలేదు అంటే మనం ఎవరితో అప్పుడు పోయినట్టు లెక్క వస్తుంది. మీరు చేసిన వదినమ్మ గారు, మీరు మీ టీం కానీ ఆ పనితీరు చూస్తుంటే మాకు ఇప్పుడు కూడా మన జడ్పీసీ గారు చెప్పినట్టు అవి ధ్యాస చేసుకుంటే ఇది మళ్ళీ అంటే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ కంటే ముందే రిజల్ట్ వచ్చింటే మనకి ఇంకొకలాగా కూడా రాష్ట్రం అంతా ఒక చేంజ్ అనేది ఉంటుండే, అది ఖాళీ అయ్యేది. కాబట్టి మనము ఎస్ఆర్ రెడ్డి అన్న ఉన్నంత కాలము, మా ఊరి గ్రామ సర్పంచ్ పచ్చిరెడ్డి ఉన్నంత కాలం మా మండలంలో ఎక్కడ లేని ఓట్లు మా ఊళ్ళో పడ్డాయి. అంటే కాంగ్రెస్ కంటే 100 ఓట్లు ఎక్కువ. కాజీపురంలో టీఆర్ఎస్ కాలేజ్ అంటే ఫుల్లు 10 మంది జనాభా వచ్చి ఫుల్లు గ్రేట్ మనం సంపాదించుకున్నాం. మా ఊరు అంటే పచ్చిరెడ్డి అంటే కాజీపురం అనేది రాజేంద్ర
తీసుకున్నాం. అటువంటిది మన ప్రభుత్వం కేసీఆర్ లేడు, మన రాజేంద్ర రెడ్డి లేడు అని నిరుత్సాహపడకుండా మనం ధైర్యంగా ఉండి కార్యకర్తల ఊరికి 10 మంది గట్టోళ్ళు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ మండలం సందుకోకుండా మన పార్టీ నాయకులను గెలిపిస్తున్నామంటే మనం కట్టి బలం వస్తుంది. ఈ మనం నిరుత్సాహపడకూడదు, ధైర్యంగా ఉండాలి. మన రాజేంద్ర రెడ్డి ఉన్నంత నారాయణపేట మన జిల్లా చేసిండు, నారాయణపేట ఉంటే ఇవాళ ఎంత మంచిగా చేసిండంటే అంత కోయల్కొండ మనలో 10 రూపాయల బల్బులు వేసిండు. అటువంటి సిటీ మహిళా సిటీ లాగా తయారు చేసిండు. గవర్నమెంట్ దవాఖానా ఉండే పెంకుడీళ్ళు ఉండే అంత కన్యం కోన్యంగా తుంకి అంత పోయి ఉరుస్తా చేస్తుంటే అటువంటి మహిళా హాస్పిటల్ లాగా కట్టించిండు. మా మండలంకి ఎవరు లేని ఎమ్మెల్యే మా రాజేంద్ర రెడ్డి డెవలప్ చేసి ఆయన పేరు స్థిరస్థాయిగా పేరు తలుచుకునేటట్టు చేసిండు. మా మండలం ఒక్కడే కాదు, నారాయణపేట, కోయల్కొండ, దామరగీత ప్రతి మండలంలో మా ఊళ్ళే కనీసము 10 కోట్ల వరకు ఇచ్చిండు. ఎక్కడ ఏమంటే ఖాళీ లేకుండా పనులిచ్చి మనని ఆదుకున్నాడు. మన రాజన్న ధైర్యంగా మనం వచ్చే ఎలక్షన్లో మొత్తం గెలవాలి. ఎంపీడీసీలు సర్పంచులు మనకేం సాధారిస్తాం. సర్పంచ్ ఎలక్షన్లో పెంచుకున్నాను అయ్యా మన వాళ్ళకి గెలిపాడు. మనకు ధైర్యంగా ఉండి మన పార్టీని గట్టిగా చేసుకొని వచ్చేసారి తప్పకుండా మన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకున్నానే మన ధైర్యంగా ఉంటుంది. ఇంతతో నా ఉపన్యాసం తప్పులుంటే క్షమించగలని మనం. ఇప్పుడు స్థానిక సంస్థల నుంచి ఎన్నుకోబడిన సోదరులు నవీన్ కుమార్ రెడ్డి గారు, అలాగే వేదికను అలంకరించిన జడ్పీ మన కౌన్సిలర్లు తక్కి కానీ ఇతరులు కానీ మన పార్టీకి ఫస్ట్ నుంచి కూడా సహకరించి ఈ ఎలక్షన్లో కూడా ఓటేసిన వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాలేదు ఈ ఎలక్షన్లు అయిపోయినా కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనకు సహకరించి వాళ్ళందరూ కూడా ఓట్లు వేసిండ్రు. ఈ సభాముఖంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక విషయం ఏంటంటే ఈ ఎలక్షన్ ఎప్పుడైతే వచ్చిందో యాక్చువల్గా మనం యునానిమస్గా గెలవాలి, యునానిమస్గా గెలిచే ఎలక్షన్. ఎందుకంటే దాదాపు ఇప్పుడు మిగిలిన 1234 ఎంత ఓటింగ్ అయింది కదా, 1432 20 ఏదో ఓటింగ్ అయింది. దాంట్లో దాదాపు 1000 దాకా మన వాళ్ళే ఉన్నారు. కొంతమంది అక్కడిక్కడ పార్టీ చేంజ్ అయినా కూడా 860 మంది దాకా మన వాళ్ళే ఉన్నారు. అటువంటప్పుడు నైతికంగా కాంగ్రెస్ పార్టీ యాక్చువల్లీ వాళ్ళు క్యాండిడేట్ని నిలబెట్టద్దు, కానీ అధికారం ఉన్నదనే ఒక మదముతోనో లేకపోతే అతిసాహంతోనో వాళ్ళు మాకు అధికారం ఉంది, మేము చెప్తే అందరు ఎంపీటీసీలు ఇంటర్ ఏ పార్టీ అయితే ఏమవుతుంది, ఏదో 4 పైసలు ఇస్తే వాళ్ళే వస్తారు అనే ఒక దురుద్దేశంతో వాళ్ళు క్యాండిడేట్ని పెట్టింది. అది నైతికంగా అది కరెక్ట్ రాజకీయం కాదు. యాక్చువల్లీ పోటీ పెట్టాల్సింది కాదు, అయినా కూడా పోటీ పెట్టారు. దానికోసమే మనమందరం కూడా ఏ ఇబ్బందులు కావద్దు మా ఎంపీటీసీలకు, ఎందుకంటే వాళ్ళు పవర్లో ఉన్నారు, వాళ్ళందరూ వీళ్ళని ఇబ్బందులు పెడతారు, నానా రకాల ఇబ్బందులు పెడతారు, రోజు ఇంటికాడికి పోతారు, లేకపోతే పోలీసు వాళ్ళని వీళ్ళు పంపిస్తారు. చూస్తున్నారు పల్లెటూరులో ఇప్పుడు ఎట్లా అరాచకాలు మొదలైనవో మీకు అందరికీ తెలుసు. ఇదంతా ఇబ్బందులు అయితే అని చెప్పి మనమందరం కూడా ఒక గుంపులాగా అందరం ఒక దగ్గరనే ఉండాలని చెప్పి మనం గోవాకు పోయింది. 14 నియోజకవర్గాల మన ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, లేకపోతే మన కౌన్సిలర్లు కావచ్చు, అందరూ కూడా ఒక దగ్గర ఉంటే ఎవరు ఏం చేయలేరు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి ఒక వారం రోజులు క్యాంపుకు మనం తీసుకుపోవడం జరిగింది. ఆ క్యాంపును కూడా ఎంత నీట్గా మన నవీన్ కుమార్ రెడ్డి గారు అరేంజ్ చేసిండ్రో నిజంగా నేను వాళ్ళని ఎంత అభినందిస్తే కూడా తక్కువనే. చాలా మంచిగా అబ్బాయి కొత్తగా ఇంత పెద్ద దీంట్లో కూడా వచ్చినాక కూడా ఆయన అంత కష్టపడి ఆయనకు ఒక టీం వర్క్ చేసి చాలామంది టీం ఒక 200 మంది పిల్లలు చాలా డే అండ్ నైట్ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఫోన్ చేస్తే మన ఇబ్బందులను తీసి చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మీకు తెలుసు మన పార్టీ ఓడిపోయింది, ప్రభుత్వంలో లేదు. అటువంటి టైంలో
ఒక అధికార పార్టీకి అగెనిస్ట్గా నిలబడి క్యాండిడేట్ దొరకాలనేది కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఈ రేపటి రాజకీయాలు కొంచెం ఇబ్బందులే. అటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నేనున్న పార్టీకి కష్టకాలంలో నేను ఆదుకుంటే పార్టీలని నవీన్ కుమార్ రెడ్డి ముందరికి వచ్చింది కదా, మనం ఎంత అభినందిస్తాం కూడా కష్టం. ఎందుకంటే అందరు చాలామంది భయపడ్డారు, చాలామందిని అడిగినాం మనం క్యాండిడేట్ మీరు నిలబడతారా అంటే ఎవరు కూడా కొంచెం జంకిరు. అప్పుడు నవీన్ కుమార్ రెడ్డి ముందరికి వచ్చి నేను నిలబడతా, ఇలా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని ఆదుకునాల్సిన బాధ్యత మా మీద ఉంది అని చెప్పి ఆయన ముందరికి వచ్చి గట్టిగా నిలబడ్డాడు. మీకు అందరికీ కూడా తెలుసు, ఆయన చాలా ప్రలోభ పెట్టిండ్రు, భయపెట్టిండ్రు కూడా అధికార పార్టీ. నీకు ఏదో ఇంత ఇస్తాం అంత ఇస్తాం, నీకు అధికారం ఇస్తాం, లేకపోతే నీకు ఏదో చైర్మన్షిప్ ఇస్తాం, ఎన్నెన్నో ప్రలోభాలు పెడితే కూడా గట్టిగా లేదు నేను నమ్మిన సిద్ధాంతం, నేను నన్ను నమ్మిన ఇవాళ అంతమంది 14 మంది ఎమ్మెల్యేలు మన ముఖ్యమంత్రి గారు టికెట్ ఇచ్చిండ్రు, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దేనికి ప్రలోభాలకు లొంగనని చెప్పి ఆయన గట్టిగా నిలబడ్డాడు కదా. దానికోసం మేమందరం కూడా ఒక కసి మీద 14 మంది ఎమ్మెల్యేలను కూడా కసి మీద కష్టపడి మేము పనిచేసాం. అది ముఖ్య కారణం. మేము ఎందుకో పనిచేసామని కాదు, ఇవాళ పార్టీని రక్షించుకోవడానికి మనం 14 మందిలో 12 మంది ఓడిపోయినా కూడా ఇవాళ ఈయన ఒక్కడి గెలిస్తే మళ్ళీ మనం 14 మంది గెలిచినట్లయితుందని చెప్పి మీకు కూడా చాలా మంది చెప్పిన. అదే మనకు ఒక అవకాశం వచ్చింది. ఇవాళ మన నవీన్ కుమార్ రెడ్డి గారిని గెలిపిస్తే మేము ఓడిపోయిన వాళ్ళందరం కూడా గెలిచినట్లయితుంది, మన తల ఎత్తుకొని తిరగచ్చు, మన పార్టీకి ఒక జీవం వస్తుంది అని కూడా మనం చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ప్రతి ఒక్క ఎంపీటీసీ, మన పార్టీ ఎంపీటీసీలు అందరూ కూడా మా మాట మన్నించి పార్టీ మీద గౌరవంతో ఒక నిబద్ధతతో మీరు పార్టీ బీఫామ్ మీద గెలిచిన అందుకు ఒక కృతజ్ఞతతో మీరందరూ కూడా నవీన్ కుమార్ రెడ్డికి ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపించినందుకు మీకు అందరూ కూడా మేము నా పార్టీ తరఫుకెళ్ళి, నా తరఫుకెళ్ళి, లేకపోతే మన నవీన్ కుమార్ రెడ్డి తరఫుకెళ్ళి మీకు అందరూ కూడా చేతులెత్తి నేను నమస్కారం చేస్తాను. మీరు మన పార్టీ కాదు, పరోక్షంగా వేరే వాళ్ళు కూడా మనకు సహాయం చేసేది. నేను ఇంతకుముందే చెప్పిన మన పార్టీలో ఉండి మన కోట్లు వేసి తర్వాత మన పార్టీ వదిలిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వేరే పార్టీ వాళ్ళు కూడా, బీజేపీ వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఏ ఇది లేకుండా కూడా వాళ్ళందరూ మనకు ఓట్లేసి మనకు గెలిపించింది. ఎంఐఎం పార్టీ వాళ్ళు కానీ అందరూ కానీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒక అందరూ ఈ మధ్య చూస్తున్నారు పేపర్లో, ఆడ గెలిచిన ఎమ్మెల్యే వేయండు, ఈడ గెలిచిన ఎమ్మెల్యే వేయండు, లేకపోతే ఏదో పార్టీ ఇన్స్పెక్టర్ వేరు, మున్సిపల్ చైర్మన్ వేరు, 2 కౌన్సిలర్లు వేరు, లేకపోతే ఎంపీపీలు వేరు, అంతటా ఇంటున్నాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు 100% నాకు నమ్మకం. ఎందుకంటే ఆ రోజు పోయేది ఆయన ఆ రోజే విత్డ్రా చేసుకొని పోతుండే. ఆయన పోయే మనిషి కాదు. ఇలా 14 మంది ఆత్మగౌరవం ఆయన చేతిలో పెట్టి నిలబెట్టి మేము గెలిపించుకున్నాం. నవీన్ కుమార్ రెడ్డి అంటే నవీన్ కుమార్ రెడ్డి ఒక్కడే కాదు, మేము 14 మంది ఎమ్మెల్యేలకు నవీన్ కుమార్ రెడ్డి మాకు కూడా ఒక రిప్రజెంటేటివ్ లాగా ఉంటాడు. మనకి ఏ సమస్యలు వచ్చినా కూడా మన తరఫుకెళ్ళి మాట్లాడడానికి మన చట్టసభల్లో మనకు ఒక వ్యక్తి కావాలని చెప్పి ఇంత కష్టపడి మనం గెలిపించుకున్నాం. కష్టకాలంలో ఇలా ఆయన గెలిచిండు. ఒక విషయం చెప్పాలి, ఆయన గెలిచినాక మేమందరం కలిసి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోయాం. ఆ రోజు కేటీఆర్ అందరి ముందు అన్నాడు, ఆ రోజు మన పార్టీని బతికించింది, తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ గారిని ఎంపీగా పాలమూరి గెలిపించినందుకు ఇవాళ తెలంగాణ వచ్చింది. ఇవాళ మళ్ళీ మన పార్టీని నిలబెట్టడానికి ఇదే పాలమూరు జిల్లా నవీన్ కుమార్ రెడ్డి గారిని గెలిపించింది. నాకు చాలా సంతోషం. మళ్ళీ ఆడికెళ్ళి మనం ఓరువాళ్ళు దిద్దాలి, మళ్ళీ ఆడికెళ్ళి మనం మళ్ళీ పార్టీని నిలబెట్టి గెలవాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ సార్ అందరి ముందు చెప్పడం జరిగింది. దానికోసమే మేమందరం కూడా చెప్తున్నాం, కలిసి అందరం కూడా కట్టుబడి పార్టీకి నిబంధనలకు కట్టుబడి ఎక్కడ ఇది లేకుండా మీకు మీ వెనక మేము ఉంటామని ధైర్యం చెప్పడానికి మేమున్నాం. మీ రాబోయే ఎలక్షన్, ఎందుకంటే ఇప్పుడు ఎంపీటీసీ గారికి ఇంకొక 4 రోజులు అయితే అయిపోతుంది. అయినాక ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మేమందరం కూడా నవీన్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా మీ ఎదుకోండి. మీ గెలుపులో ఎట్లయితే నవీన్ కుమార్ రెడ్డికి మనమందరం పనిచేసినామో మీకు కూడా మేమందరం అట్లే పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ మేము తెలియజేస్తున్నాం. అలాగే ఎప్పుడైతే 4వ తారీఖు అయిపోతుందో మన ఎంపీపీలు, మన ఎంపీటీసీలు, మన అమ్ముకోల సోదరులు, అమ్ముకోల సీను అన్నట్లు మనం ఇక్కడ వచ్చి కూర్చున్నాం 24వ తారీఖు. అలా మాది అయిపోతుంది 4వ తారీఖు, మాకు ఒక అవకాశం ఉంటే అందరం ఒకసారి కలుస్తాం, మన ఎమ్మెల్సీ గారిని కలుపు చేస్తే బాగుంటుంది, పిలిస్తే బాగుంటుంది అని చెప్పేవారికి ఇమీడియట్గా నేను నవీన్ కుమార్కి ఫోన్ చేసి, తమ్ముడు ఇట్లా అందరూ అడుగుతున్నారు మళ్ళీ సోమవారం వస్తావా అంటే, వస్తానా, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తా అన్నాడు. సండే వచ్చేసి అని చెప్పిందా ఇమీడియట్గా ఒప్పుకొని ఇవాళ మన మాట మన్నించి ఇంత దూరం ఇడికి వచ్చినందుకు మీ అందరి తరఫున మళ్ళొకసారి నేను నవీన్ కుమార్ రెడ్డి గారికి కూడా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఎట్లయితే మన సురేఖమ్మ చెప్పిందో అట్లా ఈ 14 నియోజకవర్గాల గొంతై నీవు ఇలా మన చట్టసభల్లో మీరు మాట్లాడవలసింది. ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మీరు పార్టీ ప్రయోజనానికి మన కార్యకర్తలకు అండగా మీరు అందరూ కూడా నిలవాలని చెప్పి మీకు నేను సూచిస్తూ, అలాగే మా అందరి సహాయ సహకారాలు ఎప్పటికి కూడా మీకు ఉంటాయని చెప్పి మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ, ఎందుకంటే మీకు ఎప్పుడు వీలు కలిగినా అప్పుడు ఏదైతే ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి మీరు కౌన్సిల్లో మళ్ళీ దాని గురించి మాట్లాడాలని కూడా చెప్పి మీకు తెలియజేస్తూ, ఇంకొక విషయం ఏంటంటే మేము జిల్లాలో ఏదో తక్కువ చేస్తాం అది అంటున్నారు. అటువంటి ప్రపోజల్ ఏమైనా చట్టసభలో వస్తే దాన్ని మీరు గట్టిగా వ్యతిరేకించాలని కూడా నేను నారాయణపేట జిల్లా ప్రజల తరఫుకెళ్ళి మీకు సూచిస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ, జై జై తెలంగాణ. మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. ఫస్ట్ అంటే నేను ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకుంటున్నా, అంటే రాజకీయాల ఎంత రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా నుంచి ఒక పాలమూరు ప్రజల 14 నియోజకవర్గాల గొంతుకని అంటే ఆ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు, ముఖ్యంగా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ముఖ్యంగా 14 ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ముఖ్యంగా ఇక్కడ మక్తలు అంటే నేను నాకు పూర్తి అవగాహన లేకపోయినా వారిని అడిగితే ఒకటే చెప్పారు, గెలిచినా ఓడినా ఒక ధైర్యంలో నేను పోవాలంటే ఫస్ట్ రాజేంద్ర పేరు చెప్పుకోవచ్చు. ఉండదు, పూర్తి బరువు బాధ్యతలు అన్నకు చెప్పేసాయి. అంటే ఒక మాట చెప్తే నేను అన్నను రిక్వెస్ట్ చేసిన, అంటే అన్న హోదాను కాదంటే కూడా నేను రిక్వెస్ట్ చేసిన. ఏమాట అని చెప్పినట్టు, అన్న మీరు ఒక ఏజెంట్గా ఉంటే బాగుంటుంది, నాకు తెలియదు ఈ ఏరియా గురించి, అంటే సభ్యుల గురించి కూడా తెలియదు. అంటే ఈ పాలమూరు ఫస్ట్ ఈ ఇక్కడ సైడ్ ఉన్న మక్తలు కానీ, కొడంగల్ కానీ, నారాయణపేట కానీ, మహబూబ్ నగర్ కానీ మీకున్న ట్రిప్ ఎవరికి ఉండదన్న మీరు ఉండండి అంటే అసలు ఒక సెకండ్ కూడా ఆలోచించారు. జనరల్గా ఒక ఎమ్మెల్యేలు 3 సార్లు గెలిచిన వాళ్ళు ఒక ఏజెంట్గా ఉండాలంటే తడబడతారు. అంటే నేను ఏజెంట్గా అంటే కొద్దిగా మొహమాట పడతాను. అట్లాంటి మొహమాటం లేకుండా పార్టీ గురించి నువ్వు నిలబడ్డావు తమ్ముడు, నీకు అండగవలసిన బాధ్యత నాది, గెలిపేయవలసిన బాధ్యత నాది, ఏజెంట్గా ఉంటా. కౌంటింగ్లో రోజు కూడా అన్నది మ్యారేజ్ దగ్గర ఉండే, అంటే నాకైతే సంతోషం. అన్న రానందుకు ఆ రోజు కౌంటింగ్ అయినందుకు నాకైతే సంతోషం. ఎందుకంటే అన్న ఆధ్వర్యంలో గెలవాలనుకున్నాం, అన్న ఏజెంట్గా ఉంటేనే గెలవాలనుకున్నాం. అన్న మళ్ళీ ఏజెంట్గా మళ్ళీ కూర్చుంటేనే మా రిజల్ట్ వచ్చింది. అవకాశం ఉండే ఏజెంట్ పోతారా క్యాండిడేట్ పోతారా అంటే నేనైతే అన్నకి అవకాశం ఇచ్చింది. ఎందుకంటే అనుభవజ్ఞులు, అన్నీ తెలిసిన వాళ్ళు, ముందుండి నడిపించిన వాళ్ళు, క్రెడిట్ వాళ్ళకే రావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా నాకు ఓటు వేసి గెలిపించిన ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు, నన్ను ముందుండి నడిపించిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలకు మరొకసారి రాజేంద్రన్న గారికి నా హృదయపూర్వక మా కుటుంబ సభ్యుల తరఫున పాదాభివందనం. ఆయన పరిస్థితి ఏందో, ఆయన స్థితిగతులు ఏందో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటుకు కరెక్టు ఎలా ఓటుతోటి ప్రతిపక్ష సభ్యుల్ని ఎలా ఏ విధంగా గెలిపించారో దాన్ని చూసుకొని ఆయన ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు బుద్ధి తెచ్చుకొని ఆయన మాట్లాడే భాషను కానీ ఆయన ఉండే విధానాన్ని ఆయన చేంజ్ చేసుకొని ప్రజాస్వామ్యంలో గెలిపోవడం అనేది సహజం. ఈసారి ఆయన ఐడియం కానీ ప్రతిసారి ఆయన అవుతాడని మీకు ఉండదు. దాన్ని చూసుకొని మీరు మీ కింది స్థాయి ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, ఎంపీలకు కానీ ఈ కింది స్థాయిలో ఉండే గ్రామ స్థాయిలో మీ చిల్లర రాజకీయాలు మానుకొని ఉందాక వ్యవహరించి ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎన్ని రోజులు రాజకీయం చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి. అవి బంద్ చేసి, అంటే ఇంతకుముందు సబ్జెక్ట్ ఇన్కంప్లీట్ ఉండే వాళ్ళు ఏదైతే అభివృద్ధి పనులు చేస్తారో నాకు తెలిసిన కాడికి మన పార్టీ లాస్ట్ టైంలో ఏవైతే చేసారో వీటిని క్యాన్సిల్ చేసి కొత్తగా చేస్తారో తప్పించి వాళ్ళకు కొత్తగా చేసే దమ్ము ధైర్యం లేదు. ఆ ఫండ్ అనేది వాళ్ళతోటి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే 12 మంది. మొన్నటిదానికి ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి గడ్డోడరా ఎందుకు మాట్లాడతానని చెప్పి సీనియర్లు అంతా సైలెంట్ అవుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి బలహీనత మన ఎలక్షన్లో తెలిసిపోయింది కదా. అప్పటి నుంచి అంతా ఎట్లా అయిపోయారండి, అరే నువ్వేంత రా సభలో కూర్చో,
నువ్వు ఎందులో నీ డిస్ట్రిక్ట్ అర్థమైపోయింది. ఇప్పుడు మేమే గొప్ప అని చెప్పి వాళ్ళ దాంట్లో వాళ్ళకి కుమ్మరాటలు అయ్యే పరిస్థితికి వచ్చింది. మరొక్కసారి పార్టీ కార్యకర్తలకు మరొక్కసారి వినియోగించుకుంటున్నా, రాజకీయాల్లో నాకు ఇంత సుస్థిరమైన స్థానాన్ని ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి, నన్ను నమ్మి ఓటేసిన జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు, మాజీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. నేను 2024 నుంచి 2028 వరకు నాకు ఏదైతే అవకాశాన్ని ప్రతిపక్షంలో ఉన్నామని ఇచ్చిందో నేను ప్రతిపక్షంలోనే ఉంటా. 14 నియోజకవర్గాల గొంతునే వినిపిస్తాను. ఏదో ప్రలోభాలకు గురయ్యేది ఉంటే అంటే మీడియా మిత్రులకు చెప్పాను. ఎంత పెద్ద ఆఫర్లు అంటే ఒక జీవితం సెటిల్ అయిపోయే ఆఫరు, 4 సంవత్సరాల పదవి కాలం ఒక చైర్మన్ ఇస్తా అంటే కూడా నేను కాదనుకున్నా. అంటే ఆ రోజు రాజేందర్ రెడ్డి అంటే 14 నియోజకవర్గాల రాజేందర్ రెడ్డి అన్నది అందరూ పనిచేస్తారు. వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయొద్దు, కేసీఆర్ గారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. తెలంగాణ ప్రజలు అంటే ముఖ్యంగా పాలమూరు ప్రజలు విశ్వాసంగా ఉంటారట అని చెప్పి కేసీఆర్ గారు కూడా మరొకసారి నిరూపించాలని నేను అనుకున్నా. గెలుపోవడంలో సహజమైన నేను ఆ రోజు బయట ప్రాంతంలో నేను ఏదైతే స్పీచ్ ఇచ్చినో ఉన్న విషయం చెప్పాను. ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా. రియల్ ఎస్టేట్ వ్యాపారం ₹1 ఉన్నది. కాంగ్రెస్ గెలిచిందనగానే అది 80 లక్షలకు వచ్చేసి, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పగానే కదా అది 56 లక్షలకు వచ్చేసి. అట్లాంటి పరిస్థితుల్లో నాకు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు నా చేతనైతే సాయం చేయాలంటే అంటే అప్పటికే ఒకసారి మన పార్టీ నుంచి ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏదైతే 2 ఎమ్మెల్సీలు ఆ రోజు యునానిమస్ అయినాయో ఆ రోజే వాళ్ళని ఖర్చు పెట్టి ఇచ్చుంటే వాళ్ళు ఈరోజు ఇతర పార్టీలకు ఎమ్మెల్యేలకైతే గెలవడకూడదు, గెలవకూడదు. ఆ రోజు మన పార్టీ చేసిన తప్పు ఏంటంటే ఆ రోజు నాలాంటి యువకులను నాలాంటి వాళ్ళని చూసిస్తే ఈరోజు పార్టీకి రాయలు ఉంటుంది. అలా ఏమైపోయిందంటే పైసలు ఖర్చు పెట్టకుండా అలా వాళ్ళ ఇంట్లోనే వస్తే అవి ఎక్కువైపోయి అది మన ఎమ్మెల్యేలకు నిలబడ్డారు. అటువంటి పరిస్థితులు వచ్చినాయి. కానీ రాజకీయాల్లో ఉన్నంత వరకు నేను రాయలుగానే ఉంటా. రాజేందర్ రెడ్డి అన్న లాంటి వారి అడుగు జాడలను నడుస్తా. ఎందుకంటే నా ఎలక్షన్లో నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రచారంగా బాగా తిరిగిన మా ఎమ్మెల్యే గారి గురించి నేను గెలవడానికి శాయశక్తిలో కృషి చేసిన. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి 3-4 సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఎలక్షన్ ఎంత సీరియస్గా తీసుకున్నట్టే ఎమ్మెల్సీ ఎలక్షన్లను అన్నట్టు ఇంతకుముందు అక్కవాళ్ళు అన్నట్టు ఒక్కొక్కరి అరే ఉన్నారా అసలు టిఫిన్ చేయకంటే ముందే ఫస్ట్ ఏంటన్నా మా పిల్లల్ని అడిగేది నేను ఏ నియోజకవర్గాలు ఎట్లుంటున్నాయంటే అలా రాజేంద్ర నియోజకవర్గం అయితే ఫస్ట్ స్థార్ట్ అయింది. టిఫిన్ చేయకుండా కూర్చోబెట్టేసినాను అంటే అంత ఓపికగా తీసుకున్నారు. అంటే ఎక్కడి నుంచో వచ్చిన నన్నే అంతా చూసుకున్నట్టే నారాయణపేట వాస్తవులైన మిమ్మల్ని కూడా మీరు ఎంత మంచిగా చూసుకుంటారో నేను చెప్పవలసిన లేదు. ఎందుకంటే నేను గెలిచిన ఓడినా అన్న వాళ్ళకు వచ్చే నష్టం ఏం లేదు. పార్టీ శ్రీకాకుళంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడని నాకు తెలిసి కూడా వీళ్ళంత ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకొని నన్ను గెలిపించడానికి కారణమేను అన్న. ఆ రోజు ఉండే విధానాన్ని చూసి నేను ఒకటే అనుకున్నాను, నారాయణపేట అసలు జిల్లా కావడంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక జిల్లాను సాధించిన వ్యక్తిని పొడగొట్టుకున్నామంటే మరొక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలి, మెయిన్ కార్యకర్తలు ఆలోచించాలి, ఇక్కడున్న ముఖ్యులందరూ ఆలోచించాలి. అంటే ఆ రోజు ఏమైపోయిందంటే డిస్ట్రిక్ట్ తెచ్చిండు, అన్ని తెచ్చిండు, ఎక్కడ పోతుంటే మన సారి గెలిచడానికి కానీ నిజంగా కష్టపడలేడు. అంటే ఈరోజు నా ఎలక్షన్లలో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎక్స్ఎమ్మెల్యేలు ఎంత కష్టపడరో ఆ రోజు లీడర్లు మీరు కష్టపడలేకపోయారు అనేది అంటే నేనైతే చెప్పగలుగుతా. అది మన వైఫల్యం మీద తప్పించి ఆ రోజు కేసీఆర్ గారి మీద వ్యతిరేకత కాదు. చిన్న చిన్న కారణాలు ఉండవచ్చు, కానీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ విన్నంటే ఉంటాం. మీ తోడ్పాటుకు మేము కూడా సహాయం అందిస్తాం. ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ వార్డు మెంబర్లకు కానీ కౌన్సిలర్లకు కానీ అలాగే ఇక ముందు జరిగే భవిష్యత్తులో జరిగే మున్సిపల్ ఎలక్షన్లు కానీ దేంట్లో కానీ మా సహాయ సహకారాలు అందిస్తాం. మీరు ఎప్పుడు పిలిచినా మీ సేవకులుగా పనిచేస్తా, మీ ఇంటి మనిషిగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి గురించి చెప్పారు. పాలమూరు రంగి నా శాయశక్తిలో కృషి చేస్తా. నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడతా. నారాయణపేట డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఒక ఉద్యమానికైనా మనం రెడీ కావాలి. కానీ ఇంత డిస్ట్రిక్ట్ సాధించి పోగొట్టుకుంటున్నామంటే ఇక్కడ శాసనసభ్యులు ఎంత అవివేకంగా పనిచేస్తారో ఒకసారి ఆలోచించుకోండి.
ముఖ్యమంత్రి ఇప్పటికే 2-3 సార్లు స్టేట్మెంట్ ఇచ్చిండు, డిస్ట్రిక్ట్ క్యాన్సల్ అయితే అయిపోయింది. దాని మీద స్పందన లేదు. అంటే అది ఏదో గాలికి గెలిచిండు, వాళ్ళకి అదే అయిపోయింది. కానీ ప్రజా జీవితం పైన కానీ ప్రజా సమస్యల పైన కానీ ఒక డిస్ట్రిక్ట్ను సాధించడానికి ఎంత అంటే వాళ్ళకు కష్టం అనేది తెలియదు. ఎందుకంటే తెలంగాణ ఎట్లా వచ్చింది కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ డిస్ట్రిక్ట్ కూడా ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ మనమైతే ఉద్యమించాలి. డిస్ట్రిక్ట్ అనేది నారాయణపేట సుస్థిరంగా ఉండడానికి రాజేంద్రన్న గారి నాయకత్వంలో జిల్లా ప్రజామందం ఏకమై ఉద్యమానికి రెడీగానే ఉండాలి. ఎందుకంటే ఒక మూర్ఖుడు రాజ్యం వెళ్తుంటే చెప్పేటోడు కూడా సైలెంట్ ఉంటున్నాం అనుకోండి, పిచ్చోడు ఎక్కడ పడితే అక్కడనే కరెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఆ పిచ్చోడిని చేతి పట్టుకొని ఆయన నువ్వు మామూలు కొడుతున్నావు, నువ్వు దేని కూడా నాకు తెలుసా అని చెప్పి ట్రీట్మెంట్ ఇప్పేది మన రాజేంద్ర హాస్పిటల్ ఉంది. అంటే ఎందుకు ఇట్లా చెప్తుందంటే వాళ్ళు ఏ భాష మాట్లాడితే మనం అదే భాష మాట్లాడాలి. వాళ్ళు ఏ పద్ధతిలో పోతే మనం అదే పద్ధతిలో పోవాలి. పోలీస్ స్టేషన్ల గురించి అయితే మీరు బాధపడుకుని మరొకసారి చెప్తున్నా, ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే అది ట్రయల్కి వచ్చిన మన రాజేందర్ అన్న మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఆ రోజు కూడా మనం వాళ్ళని చూసుకోవచ్చు. ఈరోజు ఒక కేసు పెట్టినా 10 కేసు పెట్టినా భయపడకండి. ఎందుకంటే ఈరోజు మనం తెలంగాణలో ఏమైనా జైలు పంపితే తెలంగాణలో ఉంటుంది. అంత టెన్షన్ పడకుండా ఉద్యమాలు చేసిన మీకు జైలు గురించి భయపడుతున్నారండి అంటే నాకే బాధ అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్లో వాదించేటోడు గట్టిగా ఉంటే అంటే రాజేంద్ర ప్రతిసారి రావాలంటే చూడకండి, జెడ్పీటీసీనే ప్రతిసారి రావాలంటే చూడకండి, ఎంపీపీనే ప్రతిసారి రావాలంటే చూడకండి. ప్రతి ఒక్కరు సైనికులుగా పనిచేసి అరే బాబు నువ్వు ఎందుకు పట్టుకొచ్చినావు, ఏం కేసు ఎట్లా పెడతావు అంటే ఎంబడే మనం కౌంటర్ కేసు ఇవ్వగలగాలి. కౌంటర్ కేసు రిజిస్టర్ అయ్యే వరకు బయటికి వెళ్ళదు. మీకు అట్లాంటి ఇబ్బందులు ఉంటే చెప్పండి, నా ఫోన్ నెంబర్ ఇస్తా, నేను వస్తా, మీతో పాటు ధర్నాలకు వస్తా, మీతో పాటు జైలు చేస్తాను. ఎందుకంటే ఉద్యమం లెక్క కాదు. అలాగే ఇంతకుముందు సభ్యులు ప్రస్తావించినట్టు నాకు ఏదైతే ఫండ్ వస్తుందో మీరు రాజేంద్ర అన్నకు చెప్పండి. నా ఫండ్లా మీరు అన్నట్టు మా షాద్ నగర్కు లేకున్నా సరే మీకు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే స్థానికత అనేది ఎవరైనా చూసుకుంటారు, నాకైతే అట్లా ఏం లేదు. నేను కాన్ఫిడెన్షియల్గానే ఉన్నా. మీ అంటే మా గెలుపులో మీది ఎంత కీలక పాత్ర అంటే నారాయణపేట జిల్లా సభ్యులది. అంటే నేను ఒక్కరోజు కూడా మళ్ళీ అసలు నారాయణపేటలో ఎక్కడ ఓటేస్తారు, భక్తులు ఎక్కడ ఓటేస్తారని చెప్పి నేనైతే ఎందుకంటే మళ్ళీ చూసుకోండి. అంటే ఈరోజు చిన్న సమావేశం ఉందని చెప్పి మనం మైపాలన్న ఇంత దూరం వచ్చిండు, దౌతాబాద్ జెడ్పీటీసీ మనం చూసినో లేదు మీ స్టేజ్ పైన. అధికారం లేకపోయినా తిరుపతి రెడ్డి గారు చెక్కులు వస్తున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి సొంత అన్న కూడా అట్లా చేస్తున్నాడని తెలిసి ఆయన వాదించిందంటే ఆయన నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. అంటే భయపడదు, ముఖ్యమంత్రి అయితే ఇది, ప్రధానమంత్రి అయితే ఇది, ఎవరైతే మనకుండే హక్కులు వాళ్ళు కాల రాస్తున్నప్పుడు మనకుండే హక్కులు వాళ్ళు అలా మనం చిన్న చూపు చూస్తున్నప్పుడు మనం ఎదిరించవలసింది. మనం ఒక ప్రజాప్రతినిధులమే మనం వెనక ముందు అయితే మన కార్యకర్తలు ఎట్లుంటారు. కాబట్టి మీరు కూడా ధీటుగా ఏర్పడండి. రాజేంద్ర అన్న ఆధ్వర్యంలో మళ్ళా సేమ్ రిజర్వేషన్ ఉంటుండొచ్చు నేనైతే అనుకుంటున్నా. సేమ్ రిజర్వేషన్లో మనకు తెలిసిన సభ్యులే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మళ్ళా పనులకు రావాలంట అని చెప్పి ఎవరైతే కొత్తగా ఇంకెవరు ఆశించిన పార్టీలో కూడా సరైన ప్లేస్ రాజేంద్రన్న కల్పించాలని చెప్పి అంటే అవకాశం లేకుండా అట్లా ఉన్న వాళ్ళకు సరైన అవకాశం కల్పిస్తానని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఒక మనిషి గెలవాలంటే ఎన్ని విధాలుగా అంటే పైసలు ఉండాలి, బలం ఉండాలి, అన్నీ ఉండాలి. అంటే ఉన్నట్టు చెప్పాలంటే నేను ఒక స్టేజ్లో పైసల్లో వెనుక పడిపోయినా వాస్తవం అది. కానీ ఆ రోజు నేను అడగకుండా అంటే చెప్పొద్దు అది, అంటే పత్రికాముఖంగా చెప్పాలో తెలియదు, పెద్ద సహాయం చేసిన మా రాజేంద్రన్నకు మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే రాజకీయాల్లో ఒకసారి పైసలు ఇవ్వాలంటే ఇయ్యరు. అట్లాంటిది నా గురించి మొత్తం తెలియకపోయినా నా ముందుండి నడిపించిండు. నేను రాయచూర్లో క్యాంప్ ఉంటే కూడా ఆ రోజు అంటే రాజేంద్రన్న ఒక్కడు ఉన్నందుకు నేను మళ్ళీ కూడా అక్కడికి మళ్ళీ చూడలేంటే అన్ని విధంగా ఒక్క విధంగా కాదు, సభ్యులను కాపాడుకునే విషయంలో కానీ ఆర్థికంగా కానీ ఇంత పెద్ద తోడ్పాటు అందించిన అన్నగారికి మరొకసారి పాదాభివందనం. అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ చేంజ్ అయిన వాళ్ళు, మనకు ఓటేసిన వాళ్ళు
ఎంఐఎం సభ్యులు, బీజేపీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు అయితే పార్టీకి న్యాయం చేసారు. ఒకటి మాత్రం చెప్పగలుగుతా, హెవీ ప్రెషర్ పడి ఎవరన్నా ఊరికి పోయిన వాళ్ళు మాత్రం మళ్ళా రాజేంద్ర అన్న గెలుపులో మళ్ళీ వచ్చి ముందుండి, అంటే ఒకప్పుడు అన్న జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్ ఇస్తేనే మీరు ఆ స్థాయికి పోయారు. మర్చిపోకండి, అన్నం పెట్టిన వాళ్ళని ఎట్లయితే మర్చిపోతాడని చెప్తున్నాను. మళ్ళా రాజేంద్ర అన్న గెలుపు గురించి మీరు తప్పకుండా రావాలని అని చెప్పి ఆశిస్తూ, ఇంత మంచి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన జిల్లా అధ్యక్షులు రాజేంద్రన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ముఖ్యులకు, అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధులకు, ఇంత మంచి స్పందన ఇచ్చిన ప్రజలకు మరొకసారి హృదయపూర్వక పాదాభివందనం. థ్యాంక్ యూ. ఒక్కసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు అభినందించండి. జడ్పీటీసీలు, ఎంపీపీలు, నెక్స్ట్ నారాయణపేట పట్టణం కౌన్సిలర్స్, నారాయణపేట పట్టణం తరఫున ఓకే, కౌన్సిలర్స్ ఎంఐఎం పార్టీ తరఫున ఎంఐఎం కౌన్సిలర్స్ ఓకే, మీరే తర్వాత నారాయణపేట మండలం, నారాయణపేట మండలం ఉండండి. తర్వాత జడ్పీ వైస్ చైర్పర్సన్, దీని తర్వాత జడ్పీ వైస్ చైర్పర్సన్, నువ్వేమి Like, share, subscribe.